హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. అదేంటిదంటే ఉల్లివడ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. చూసినా చాలా చూడనికి కూడా బాగుంది కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్లు అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? మరి ఉల్లివడ ఎట్లా చేసినో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఈ విధంగా పొడుగైతే కట్ చేసుకున్నా. సన్న సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఒక 3 లేదంటే 4 అయితే కట్ చేసుకోవాలి. మీరు ఎంతైతే చేసుకుంటారో అంతే అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కొక్క పీసు సపరేట్ కావాలని నేనైతే ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవడం వల్ల ఒక్కొక్క పీస్ అయితే సపరేట్ అవుతుందని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా. తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 4 లేదంటే 5 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి. మీరు ఉల్లిగడ్డలకు సరిపడట్లయితే వేసుకోవాలండి. నేను పెద్ద సైజు ఉల్లిగడ్డలు 4 తీసుకున్నా కాబట్టి 4 స్పూన్ల శనగపిండి అయితే తీసుకున్నా. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, 3, 4 ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని వేసుకోవాలండి. ఇందులో గోధుమ పిండి కూడా ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి. కాకపోతే అది కొంచెం మిస్ అయింది. మా పాప కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల అదైతే చూపించలేకపోయినా అండి. గోధుమ పిండి అయితే 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిసేటట్లయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా వడల్లాగా అయితే చేసుకోవాలి. చేసుకున్నదంతా ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే ఇంకా మన చేయితోటి వడల్లాగా ఒత్తుకుంటాం కదా, వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. నేనైతే ఫస్ట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద నూనె అయితే వేడి చేసుకోవాలి. అదైతే సిమ్లో పెట్టుకొని అయితే వేడి చేసుకోవాలి. నూనె మరీ బాగా వేడి కావద్దు, కొంచెం లైట్గానే మామూలుగానే ఉండాలి. నూనె అయితే బాగా వేడైతే చిట్లిపోయే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, అందుకోసమని చిట్లి మనం ముఖం మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమని నూనె అయితే చాలా హీట్ అయితే ఏం కావద్దు, మామూలుగా అయితే ఉండాలి. ఇంక ఈ విధంగా అయితే వడల్లా అయితే చేసుకుంటున్నా అండి నేనైతే మొత్తము. ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకైతే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అని అనిపిస్తుందండి. ఇంకా ఈ విధంగా నేనైతే వడలు అయితే అన్నిటినైతే చేసుకొని అయితే ప్లేట్లో పెట్టుకున్నా. తర్వాత కాగిన నూనెలు అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. వేసుకొని నేను చాకు సహాయంతో అయితే మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పేస్తున్నా. చాకు ఎందుకంటే షార్ప్ ఉంటుంది కాబట్టి తిరిగేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని నేనైతే చాకు సహాయంతో అయితే తిరిగేసుకుంటున్నా. తర్వాత జాలీల గంట తీసుకొని ఇంకా కాలిన తర్వాత అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లకు. తర్వాత రెండోసారి కూడా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక కాల్చుకోవాలండి. ఇదైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మారో కానీ మా బాబాయ్ అయితే చాలా మంచిగా అయితే తిన్నాడు. అసలు వాడైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాడండి. నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా అయితే అన్నీ ఈ విధంగా అయితే చేసిన ఫ్రెండ్స్, వీటన్నిటిని ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. చూడంగానే మనకు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా. మరి వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉల్లివడ ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.